హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే టమాటా రసం సింపుల్ టిప్స్తో మీకైతే చూపిస్తాను. ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు, అలాగే తక్కువ టైంలో అయిపోతుంది అనమాట ఈ ప్రాసెస్ అనేది. ఒకసారి చూసేయండి, మీరు కూడా నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక 3 టమాటాలు తీసుకొని నీట్గా కడిగేసి ఇలా ముక్కలుగా కోసుకుంటున్నాను. మిక్సీ గిన్నెలో వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదు, కొంచెం ముక్కలుగా ఉంటేనే అది తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది మనకు బాగా తెలుస్తుంది. ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి కచ్చపచ్చగా. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ అలాగే ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా పొడుగ్గానే కోసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేయించుకోవాలి. తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఈ లోపు నేను చింతపండు కూడా నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత వీటిలో కరివేపాకు అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే ఒక చిటికెడు పసుపు కూడా వేసేసుకుంటున్నాను. తర్వాత వీటన్నిటిని ఒకసారి కలిపేసుకుంటున్నాను. బాగా ఫ్రై ఏం అవసరం లేదు, ఇలా కొంచెం మగ్గితే సరిపోతుంది. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటా, దాన్ని కూడా వేసేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తాన్ని వేసేసుకున్నాను. తర్వాత ఇందులోనే కొంచెం వాటర్ కూడా వేసుకొని మంచిగా మొత్తం కలిపేసుకుంటున్నాను. చూడండి, ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు అలా మగ్గనివ్వాలి. తర్వాత నేను చింతపండు రసం తీసి పెట్టుకున్నాను, దీన్ని కూడా వేసేసుకుంటున్నాను. అలాగే కొంచెం అంత వాటర్ కూడా యాడ్ చేసుకున్నారు. మీకు తిక్కుగా ఉండాలనుకుంటే తిక్కుగా చేసుకోండి. రసం అనేది కొంచెం పలుచగానే ఉంటేనే బాగుంటుంది. ఇలా వాటర్ సరిపోను వేసుకొని దానిలోనే కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను. ఒక స్పూన్ వేసాను, కొంచెం పులుపు ఉంటుంది కదా, సో సరిపోతుంది. ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 3 నిమిషాలు అలా బాయిల్ అవ్వనివ్వండి. చూడండి, ఇలా మూత తీసి తర్వాత ధనియాల పొడి కొంచెం వేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే సాంబార్ పొడి కూడా వేసుకోవచ్చు. అలాగే చిటికెడు బెల్లం కూడా వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి మరిగించుకుంటే టమాటా రసం అయితే రెడీ అయిపోతుంది. చూడండి, ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ మగ్గి చాలా బాగా ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. సింపుల్ టిప్స్ అనమాట. బెల్లం కంపల్సరీ వేసుకోండి, ఎందుకంటే ఆ పులుపు అనేది కొంచెం తగ్గుతుంది, చాలా టేస్ట్ కూడా వస్తుంది రసానికి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి, ఇలా పైన నురగొస్తే రసం అనేది కాగినట్లే. ఇంకా దింపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే చాలా బాగుంటుందండి టమాటా రసం అనేది. వేడివేడిగా ఉన్నప్పుడు కొంచెం వేడివేడి అన్నంలో ఈ రసం వేసుకొని ఇంకా మనం ఆలు ఫ్రై, చికెన్ ఫ్రై ఇలాంటి వాటిలో ఇది చాలా బాగుంటుంది. అలాంటివి పక్కన పెట్టేసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు ట్రై చేయండి. చూడండి, ఇక్కడ వేడివేడి అన్నంలో వేసుకొని తినేస్తుంటే ఎంత బాగుందో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇలా థిక్నెస్ ఉండాలి, మరీ నీళ్ళుగా ఉంటే బాగోదన్నమాట. అంతేనండి, ఈ రెసిపీ రెడీ అయిపోయినట్లే. అలా చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.